మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మైనార్టీ పాఠశాల నుండి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు ఆచూకీ లభించింది. పాఠశాల ఆవరణ నుండి మహమ్మద్ అమీర్, మహమ్మద్ నవాజ్ అలీ కనిపించకుండా పోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పిల్లలు వారి తండ్రి వద్దకు వెళ్లినట్లు గుర్తించి వారిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విద్యార్థులను క్రమంగా పాఠశాల సిబ్బందికి అప్పగించారు. మార్నింగ్ 6:30 AM తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి పారిపోయిన ఇద్దరు పిల్లలు మొహమ్మద్ ఆమీర్, మొహమ్మద్ నవాజ్ అలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ హైదరాబాద్లో వాళ్ళ ఫాదర్ దగ్గర ఉండేది ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్లనే పిల్లలు వాళ్ళ మదర్ దగ్గర ఉండదలుచుకోవట్లేదు, వాళ్ళ ఫాదర్ దగ్గర ఉండాలని చెప్పేసి వెళ్ళిపోయారు. సో పోలీస్ పర్సనల్ వెళ్ళి వాళ్ళని ఈరోజు తీసుకొచ్చారు సార్. ఐ రియలీ థ్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ ఫర్ దేర్ ప్రాంప్ట్ యాక్షన్ సార్. థ్యాంక్ యూ. నిన్న రాత్రి 7-7:30 మధ్యలో నసీమా షేక్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు మా పిఎస్కి వచ్చేసి ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆ దరఖాస్తు ఏమనగా నిన్న ఉదయం మహమ్మద్ అన్సార్ మరియు మహమ్మద్ నవాజ్ అలీ, మహమ్మద్ అన్సార్ వయసు 12 సంవత్సరాలు, మహమ్మద్ నవాజ్ అలీ వయసు 11 సంవత్సరాలు. ఈ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్లో ఆడుకుంటూ అక్కడి నుంచి మిస్ అయ్యారు. మిస్ అయిన తర్వాత మేము అన్ని చోట్ల వెతికినా కానీ వాళ్ళు ఆచూకీ దొరకలేదని మాకు దరఖాస్తు ఇచ్చారు. దరఖాస్తు ఇస్తే దీన్ని మేము కేసు చేసేసి ఇటు విషయం గురించి విచారించగా వాళ్ళ తల్లిదండ్రుల మధ్యన గత 3 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు కలిసి ఉండలేరు. అయితే నిన్న మాకు తెలిసిందేమనగా ఇట్లా ఎవరైతే మహమ్మద్ అన్సార్, నవాజ్ అలీ బయట ఇప్పుడు బస్టాండ్ దగ్గరికి వచ్చేసి ఒక పర్సన్ నుంచి ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకు కాల్ చేసి వాళ్ళ నుంచి 300 ఫోన్పే చేయించుకున్నట్టు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని అతనికి సంబంధించిన డేటా అంతా వెరిఫై చేసి అతన్ని సిడిఆర్ పెట్టి మా టెక్నికల్గా అన్ని విధాలుగా ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల అబ్బాయిలు అనేది వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నట్టు మాకు నిర్ధారణ అయింది. మేము ఈరోజు మా టీమును పంపించి అబ్బాయి అంటే ఎవరైనా మిస్ అయిన అబ్బాయిలు మహమ్మద్ అన్సార్ మరియు నవాజ్ అలీని పిఎస్కు తీసుకొచ్చి మళ్ళీ మా ప్రిన్సిపాల్ గారు ఎవరైతే మనకు దరఖాస్తు ఇచ్చారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.